హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ బాహుబలి చికెన్ పకోడీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ పకోడీ కన్నా ఈ కొంచెం పెద్ద పెద్ద పీసులుగా తీసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాహుబలి చికెన్ పకోడీ ఎందుకన్నానో మీకే తెలుసుద్ది. ఆ బాహుబలి చికెన్ పకోడీ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను 3 లెగ్ పీసులు తీసుకున్నానండి. 2 నార్మల్ లెగ్ పీసులు, ఒకటి పెద్దదేనండి. నేను ఇలా తీసుకున్నాను. మీరైతే ఇంకా మీరు అన్ని లెగ్ పీసులు తీసుకోవచ్చు. ఇవన్నీ ఉప్పు కారం మంచిగా బాగా ఎక్కాలని నేను అన్నిటికి ఘాట్లు పెట్టుకుంటున్నాను. మంచిగా అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ బాగా ఎక్కి ఆ ముక్క తింటుంటే మంచిగా మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఆ ఘాట్లు పెట్టుకోకపోతే అంతా లోపల పచ్చి పచ్చిగా అంతా కొంచెం ఉడికినట్టు అనిపించదు. ఇలా ఘాట్లు పెట్టుకోండి అన్నిటికీ. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకుందాము. దాన్ని 2గా కట్ చేసుకొని ఒక హాఫ్ దబ్బా పిండేసుకుందామండి ముక్కలన్నిటికీ. ఆ నిమ్మకాయని గింజలు లేకుండా పిండుకోండి. 1 స్పూన్ సాల్ట్, అరచెక్క నిమ్మరసం వేసి పిండేద్దాము ముక్కలన్నిటికీ. మనం ముందుగా ఉప్పు నిమ్మరసం ఎందుకు వేసుకుంటున్నామంటే అది ముందుగా అప్లై చేసేస్తే ముక్కలన్నీ జ్యూసీగా మెత్తగా ఉంటాయండి. ఆ నీచు వాసన కూడా రాదు. బాగా అన్నిటికీ మ్యారినేట్ చేసుకుందాం. మంచిగా అన్నిటికీ కలిపేద్దాము. నేనేది ఇక్కడ స్కిన్ తీసుకున్నాను. మీది ఆప్షన్ అండి, మీది ఏదైనా చేసుకోవచ్చు. అన్నిటికీ మ్యారినేట్ చేసుకుందాము. ఇలాగా 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్. దీన్ని కూడా అలా సేమ్ 1 by 1 అలాగే అప్లై చేసుకుంటూ వెళ్దాం. అన్నీ ఒకసారి వేసినా కూడా ముద్దగా ఉంటుంది. అన్నీ 1 by 1 కలుపుకుంటూ వెళ్దాం అనుకో, మనకి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటి అప్లై చేసినట్టు కూడా బాగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఆ ముక్కంతా ముందు వెనకంతా అప్లై చేసుకుందాము. మొత్తం నీట్గా అప్లై చేసుకుందాము. అల్లం పేస్టు, సాల్ట్, నిమ్మరసం అన్నీ బాగా కలిపేటట్టు 1 by 1 వేసుకుందాము. చూడండి, నేను ఆ ఘాట్లో కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ దూచేస్తున్నాను. దీని తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవి 2 వేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 1 by 1 కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. చెప్పాను కదా, మన పని సులువుగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. అన్నీ చేసుకొని ముద్దలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. మంచిగా అప్లై చేసుకుంటూ ఉండండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా ఇష్టంగా తింటాము. ఒకసారి ట్రై చేసి చూడండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, మీ ఆప్షనల్. నేనైతే యాడ్ చేయలేదు. ముందుగానే మనకి చల్లగా ఉంటుంది. ఒక టీ సిప్ వేసుకొని మంచిగా ఈ వేడిగా స్టార్టర్ లాగా తింటే ఆ మజానే వేరు. ఎవరికి ఉండదండి చికెన్ అంత, అందరూ చికెన్ లవర్సే కదా. ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు ఆ మసాలా అంతా మంచిగా చేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. అందరూ చికెన్ లవర్సే కాబట్టి ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అన్నిటికీ ఇలా మసాలా అంతా అప్లై చేసేసుకున్నానండి. నేనైతే ఒక 2 hours 1 hour అలా పక్కన పెట్టేసుకున్నాను. నాకు టైం ఉంది కాబట్టి, మీకు నా టైం లేకపోతే 1/2 hourలో చేసేసుకోవచ్చు. నాకు టైం ఉంది కాబట్టి నా 1 hour 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే లోపలంతా జ్యూసీగా, పైన క్రంచీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా అంతా 1 hour పైన అయింది. ఇలా పక్కన పెట్టేశాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 egg వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ మాత్రం రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఎందుకంటే ఆ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల చాలా క్రంచీగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, బాగుంటుంది కూడా. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. చూడండి, ఈ పిండి కూడా అలా అప్లై చేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ చాలా నీట్గా అప్లై. ఇలా కడాయిలో ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఒక్కో పీస్ వేసేసుకుందాం. మన లెగ్ పీసులు బాహుబలి చికెన్ వేసేస్తున్నామండి. చూడండి ఎంత పెద్ద బాహుబలి చికెన్ పకోడీ మించిన చికెన్ పకోడీ అండి ఇది. అన్ని ముక్కలు వేసేసుకుందాం. కాకపోతే ఇక్కడ హై ఫ్లేమ్ మీద మాత్రం
చేయొద్దు, ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీద ట్రై చేయండి, ఎందుకంటే లోపలంతా మంచిగా కుక్ అవుద్ది కాబట్టి. చూడండి ఆ మీడియం ఫ్లేమ్ మీద లోపలంతా బాగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే ఒక సైడ్ కాలిపోతే, ఒక 10 మినిట్స్లో ఒక సైడ్ కాలిపోతుందండి. బాగాలేదు కదా. చూడండి ఇలా బాగా కుక్ అవుతుంది. ఒక్కో సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత ఇంకోసారి టర్న్ చేసుకోండి. ఇంకోసారి టర్న్ చేసుకుందామండి. ఈ బాహుబలి చికెన్ కదలనంటుంది, అయినా మనం తిరిగేసేద్దాము. బాగా ఫ్రై అవుతుంది చూడండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతున్నట్టుంది. చూడండి పైన ఎంత క్రంచీగా ఉందో. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియోస్ నేను కంపల్సరీగా చేస్తాను. ఇలా చూడండి ఇంకా అయిపోయినట్టేనండి. మన బాహుబలి చికెన్ రెడీ అయిపోయింది. ఆ మిర్చి సైడ్ డిష్గా మిర్చి ఆనియన్స్